Hello friends, good evening. Thank you for watching. సో యాక్చువల్గా ఇవాళ ఒక ట్రైన్ ఉండే బెంగళూరు నుంచి హైదరాబాద్కి, బట్ అది మిస్ అయింది. సో ఇంకేం చేస్తాం, తప్పక ఒక బస్సు స్లీపర్ బస్ బుక్ చేసుకున్నా. అది రెడ్ బస్లో బీఆర్ఎస్ ట్రావెల్స్ అని ఉంది. సో అందులో స్కానియా మల్టీ యాక్సిల్ బుక్ చేశాను. ఇది బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఇది గోకుల్ వెజ్ అనే రెస్టారెంట్ దగ్గర ఉంది. సో ఇదేమో ఫ్లైఓవర్. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాక 4 hours వెయిటింగ్, కాబట్టి రైల్వే స్టేషన్లోనే ఒక 2 hours ఉన్నాము. తర్వాత ఇక్కడికి వచ్చి 2 hours ఉన్నాము. సో ఇక్కడ గోకుల్ వెజ్లో తిన్నాము. సో నూడిల్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ఒకసారి చూపిస్తాను మీకు. సో మేము యాక్చువల్గా 4:20 ట్రైన్కి 2:20కే వెళ్ళాము ఇంట్లో నుంచి. బట్ స్టిల్ మా ముందు నుంచే ట్రైన్ మిస్ అయింది. ఇంకా మా బాబు వైఫ్తో ఎందుకు ఎక్కడము అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. బట్ ఒక విధంగా మంచిదే అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కనిపించే బస్ ఏమో అంబారీ బస్సు మల్టీ యాక్సిల్. సో మల్టీ యాక్సిల్ వాల్వో బస్ చూసారా, వెనకాల 2 టైర్స్ ఉంటాయి. ఐ మీన్ ఆల్మోస్ట్ 4, 8, 9, 10 టోటల్ 10 టైర్స్ ఉంటాయి బస్కి. ఇది మేము ఎక్కే బస్సు స్కానియా. సో ఇది కూడా మల్టీ యాక్సిల్. ఒకసారి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుందో. యాక్చువల్ ఒక సైడ్ అప్పరు లోవరు అని అంటారు కదా. సో పైన ఇద్దరు కింద ఇద్దరు, మళ్ళీ ఒక సైడ్ పైన ఒకరు కింద ఒకరు, ఆ టైప్లో. అంటే సింగిల్ పర్సన్ ఒక సైడ్, డబుల్ పర్సన్ ఒక సైడ్ లాగా. సో పిల్లలకైతే చాలా బెస్ట్ అసలు. ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫ్ అండ్ ఒక బాబు ఒక పాప అలా ఉంటే చాలా బెటర్. ట్రైన్ జర్నీ అసలు నాకు తెలిసి వేస్ట్ ఇంకా. సో ఇక్కడ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీడు మా బాబు. ఇక్కడ మీకు చూపిస్తాను, హోల్డర్స్ కూడా ఉంటాయి, మొబైల్ హోల్డర్స్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పడిపోకుండా, ఇటు సైడ్ వాళ్ళు పడిపోకుండా ఒకటి రాడ్ ఉంటుంది. ఇదేమో స్టెప్స్ ఎక్కడానికి.